భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ రోజు ప్రత్యేకమైన రోజు. మరి పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి. శివుని ఆశీస్సులు అనేది చేయమని కొడుతుంటారు. మరి గాజువాకలో కొన్ని వందలాది దేవాలయాల్లో ఈ రోజు ఈ మహాశివరాత్రి పండుగ చేసుకుంటున్నారు. మరి వేకుజాముని ఆగమన శాస్త్ర ప్రకారం 4 గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు మరి నిత్య పూజలు కూడా జరుగుతున్నవి. మరి ప్రత్యేకంగా అన్నో పరబ్రహ్మ అంటాం. స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే సాయంత్రం 4:30 నుండి మరి తిరుపతిలో మాడవీధులు ఎలాగైతే ఊరేగింపు చేస్తారో అలాగే గాజువాక వీధుల్లోని ఆ పార్వతీ పరమేశ్వర స్వామివారిని పూల పల్లకిలో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనేట్టు కమిటీ వారు చక్కగా ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా చక్కగా వచ్చి మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మనందరం బాగుండాలి, సర్వే జన సుఖల భవంతు. అలాగే ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు ఇంత సంస్కృతి, ఇంత మానవత్వం, ఇంత ఆధ్యాత్మిక ఉంటుందంటే మీడియా వారే. మరి అన్ని విషయాలు కూడా ప్రతి భక్తుడికి తెలియపరిచేటట్టు కుల మత రాజకీయాలకు అతీతంగా అన్ని దేవాలయాల్లో అందరి విషయాలు తెలుసుకొని భక్తుల్ని చేకూర్చి ఇంతమంది భక్తిని చేకూరుతారని మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి ₹1,00,000 వెచ్చించి న్యాయవేశాలు ఏర్పాటు చేశాము. తీన్మార్, కోలాటాలు, సేవగిరిడి, టాల్మెన్స్ ఇలా ఏర్పాటు చేశాము. అలాగే సాయంత్రం 7:30 నుండి శివపార్వతుల కళ్యాణము చూద్దామరారండి. ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో మీరు కళ్ళారు వీక్షించిన ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మీ ఇంటిల ప్రతి సుఖ, సంతోష, ఆయు, ఆరోగ్య అని కూడా కలుగుతాయి. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరము సామూహిక మహారుద్రాభిషేకం. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఈ యొక్క రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. మరి ఆ సామూహిక మహారుద్రాభిషేకంలో భక్తులు ప్రత్యేకంగా నేరుగా మీరు గర్భాలయంకి వెళ్ళి ఆ శివలింగం మీదే మీ శ్వాసాలతో ఆ శివునికి జలాభిషేకం చేసినట్టు మరి కమిటీ వారు ఏర్పాటు చేశాము. మరి మనందరూ కూడా ఓటు ఆలోచించాలి. ఈ యొక్క అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గాజువాక బీసీ రోడ్డు శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో ఈరోజు శ్రీ ఉమారామలింగేశ్వర శివరాత్రి తీర్థ మహోత్సవాలు పడురమ్యంగా ప్రారంభించబడ్డాయి. ఈరోజు ప్రాతకాలం అయినటువంటి 4 గంటల నుంచి కూడా ఆ పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాలతో పూజ ప్రారంభించబడింది. అలాగే అభిషేకాల అనంతరం 11 గంటలకి ఆ ఉమారామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం కూడా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 4 గంటల నుంచి ఆ పార్వతీ పరమేశ్వరుల పల్లకి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం కూడా స్వామిగరిడి, అలాగే తీన్మారు, కోలాటం మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. తదనంతరం రాత్రి 8 గంటల నుంచి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా దిగ్విజయంగా జరిగించడానికి కమిటీ వారు నిర్ణయించారు. అలాగే రాత్రి 11 గంటలకి సామూహిక రుద్రాభిషేకం. ఈ సామూహిక రుద్రాభిషేకం అనేది ఒక్క శివరాత్రి రోజు మాత్రమే భక్తులందరికీ అవకాశం ఉంటుంది. సామూహిక రుద్రాభిషేకంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ₹100 విరాళంగా ఇచ్చి ఈ యొక్క సామూహిక రుద్రాభిషేకానికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించండి. సామూహిక రుద్రాభిషేకం అనంతరం భక్తులందరికీ కూడా ప్రతి వాళ్ళు కూడా శివలింగం మీద ఆ గంగాజలంతో అభిషేకం చేసే భాగ్యాన్ని ఒక్క శివరాత్రి రోజు మాత్రమే ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలన్నిటికీ కూడా మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మీ యందు, మీ కుటుంబ సభ్యులందరూ, గ్రామ ప్రజలు, అలాగే అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా బాగుండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా దిగ్విజయంగా జరిగే భాగ్యాన్ని కల్పించాలని, అలాగే దేవాలయం కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. భక్తులందరూ కూడా తమకు తోచిన విరాళాలు ఇచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందువల్ల ఈ గుడికి తమ యొక్క సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.